తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ముందు బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లుగా తెలుస్తోంది. నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఇటీవలే బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకు పి భరత్ కు బీజేపీ అధిష్టానం కేటాయించడంతో బంగారు శృతి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన బంగారు లక్ష్మణ్ కూతురే బంగారు శృతి. బీజేపీ ప్రధాన కార్యదర్శి కావడంతో పార్టీ వ్యూహాలు, అంతర్గత ఆర్థిక అంశాలు పూర్తిగా తెలిసిన వ్యక్తి కావడంతో కమలనాథులు తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లుగా తెలుస్తోంది. నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఇటీవలే బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకు పి భరత్ కు బీజేపీ అధిష్టానం కేటాయించడంతో బంగారు శృతి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన బంగారు లక్ష్మణ్ కూతురే బంగారు శృతి. బీజేపీ ప్రధాన కార్యదర్శి కావడంతో పార్టీ వ్యూహాలు, అంతర్గత ఆర్థిక అంశాలు పూర్తిగా తెలిసిన వ్యక్తి కావడంతో కమలనాథులు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, ఓవర్ టు యు. మొత్తానికి ప్రధానమంత్రి మోదీ వస్తున్నాడు, 2 రోజుల పర్యటనలో ఉంటారు, భారీ ప్రాజెక్టుని ప్రారంభించబోతున్నారు. అండ్ అదే విధంగా తెలంగాణకు సంబంధించి వరాల జల్లు కురిపించబోతున్నారు. సో ఈ టైంలో బీజేపీ సంబరాలు చేసుకుంటున్నటువంటి ఈ టైంలో బంగారు శృతి రూపంలో నిజంగా ఒక షాక్ లాంటిదే తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ వెళ్ళడం రీసెంట్ గా పార్టీలోకి వచ్చిన వాళ్ళు సరే వెళ్ళారు అంటే అది వేరే విషయం. మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళని మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ కి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు కానీ ముందు కానీ తను పార్టీ సిద్ధాంతాలకు నేను విధేయురాలనై ఉంటాను, పార్టీ ఏం చెప్పినా పనిచేస్తాను, పార్టీ నాకు ఏ పదవి ఇచ్చినా ఆ పదవిలో నా వంతు కృషి చేస్తాను అనేటువంటి శృతి సడన్ గా వెళ్ళి సైలెంట్ గా అసలు ఎవరికి చెప్పకుండా, ఎందుకంటే ముఖ్యమంత్రిని వెళ్ళి ఎవరైనా కలవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఈమె ఈ ప్రత్యేకంగా ఏ హోదా ఇక్కడ కనీసం ఎమ్మెల్యే గానో ఇంకెళ్ళం గెలిచి ఉంటే ఆ నియోజకవర్గం కోసం వెళ్ళి కలిసింది అని చెప్పేటువంటి మాటలనే వినిపిస్తాయి. కానీ శృతికి సంబంధించి తాను బీజేపీకి సంబంధించి కీలక నేతగా ఉన్నప్పుడు కనీసం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరికి కూడా ఆమె సమాచారం ఇవ్వలేదు. సడన్ గా తను వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిశాను అని చెప్పేసి ఫోటో రిలీజ్ చేసే వరకు కూడా కనీసం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరికి తెలియదు. శృతి ఎందుకు ఇలాంటి సడన్ డెసిషన్ తీసుకుంది అంటే ఇప్పుడు బీబీ పాటిల్కి ఇవ్వడం అనేది అస్సలు ఆమెకు మింగుడు పడని విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ గత కొంతకాలంగా పార్టీని నమ్ముకొని పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టేస్తుంది. కేవలం పక్క పార్టీలో రాజకీయ అంగబలం అర్ధబలం ఉన్న వాళ్ళని తీసుకుంటుంది. వాళ్ళేదో వస్తున్నారు, టికెట్ తీసుకుంటున్నారు, ఆ టైంకి గెలిస్తేనేమో ఓకే, గెలవకుంటే మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అసలు ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మొదటి నుంచి పార్టీని నమ్ముకొని మన పార్టీని మనం బిల్డ్ చేసుకోవచ్చు కదా. అలా కాకుండా పక్క పార్టీ నుంచి ఇలాంటి నాయకులు అంటే వీళ్ళు ఈ పార్టీకి సంబంధించి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వాళ్ళు కాదు, నైతిక విలువలకు కట్టుబడి ఉన్న వాళ్ళు కాదు, కనీసం ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీలోనే ఉంటారు అనేటువంటి నమ్మకం కూడా లేనటువంటి వ్యక్తులు కేవలం ఎలక్షన్స్ కోసం ఇక్కడికి వస్తున్నారు, ఎలక్షన్స్ అయిపోగానే వెళ్ళిపోతున్నారు. కనీసం కార్యకర్తలతో కూడా టచ్ లో లేని వాళ్ళు, ఒక చిన్న మీటింగ్ పెట్టడానికి కూడా లేని వాళ్ళు, కేవలం ఎలక్షన్స్ రేపు ఎల్లుండి అనగా పార్టీలోకి వచ్చేసి టికెట్స్ తీసేసుకుంటే ఇంకా మేమెందుకు పార్టీని నమ్ముకొని పనిచేయాల్సినటువంటి అవసరం మాకేముంది అన్నట్టుగా ఆమె తన అనుచరుల దగ్గర మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆమె బీజేపీ ప్రధాన కార్యదర్శి కావడంతో పార్టీ వ్యూహాలు, అంతర్గతంగా ఆర్థిక అంశాలు, పార్టీ ఎలా పనిచేస్తుంది, ముఖ్యంగా బీజేపీ పార్టీకి వేరే పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు వాడేటువంటి అంటే బీజేపీ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు, కొన్ని విలువలతో పాటు రాజకీయంగా వీళ్ళకంటూ కొన్ని వ్యూహాలు ఉంటాయి. అక్కడ కార్యకర్తలు ఏ బూత్ లో ఎలాంటి కార్యకర్తలు పనిచేస్తున్నారు, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు, ఎలాంటి మీటింగ్స్ జరుగుతాయి, ఎలా ఆదేశాలు వస్తాయి హైకమాండ్ నుంచి, ఇలాంటివన్నీ విషయాలు తెలిసినటువంటి వ్యక్తి, అంటే ఇంటి గుట్టంతా తెలిసినటువంటి వ్యక్తి కావడంతో ఎందుకు ఇప్పుడు ఇలాంటి టైంలో ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ కన్నా ఎక్కువ సీట్లు బీజేపీకే వస్తాయని బీజేపీ అనుకున్నటువంటి టైంలో ఇలా
ఇలాంటి ఒక స్టెప్ కరెక్ట్ కాదు అని చెప్పేసి బీజేపీలో అయితే చర్చ నడుస్తుంది. మరి తను ఏం చెప్తుందో ఏంటో చూడాలి. మొత్తానికైతే పార్లమెంట్ ఎన్నికల ముందు, అది మోడీ రావడానికి ఒక రోజు ముందు బంగారు శృతి తీసుకున్నటువంటి స్టెప్ అయితే అందరిలో కొంత చర్చకైతే దారితీస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.